నమస్కారం అండి. ఎస్బీ న్యూస్ 9550కి స్వాగతం సుస్వాగతం. ఏ రోజు వార్త ఆ రోజు మనకు అప్డేట్ కావాలంటే ఎస్బీ న్యూస్ 9550 ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ప్రతిరోజు వార్త మీకు అప్డేట్గా ఉంటుంది. పాత్రికేయ మిత్రులందరికీ ముఖ్యంగా ఈ మీడియా సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమంటే కడప నగరపాలక సంస్థలో సర్వసభ్య సమావేశం దాని గురించి గడిచిన కొద్ది రోజులుగా పత్రికా మాధ్యమాలు అయితేనేమి అనేక విధాలుగా చర్చలు కొనసాగే కార్యక్రమం జరుగుతుంది. ఎందుకంటే నేను ఎన్నికై ఇప్పటికీ దాదాపుగా కొద్ది రోజుల్లో 2 నెలలు పూర్తి కావచ్చు. ముఖ్యంగా ఈ సర్వసభ సమావేశం ఏర్పాటు చేయడానికి నేను ఎన్నికైనప్పటి నుంచి కూడా ప్రజా సమస్యల మీద, ఎందుకంటే ఎప్పుడు కూడా ప్రజా సమస్యల మీద సర్వసభ సమావేశంలో నేను మాట్లాడతా కాబట్టి ఎప్పుడైతే సర్వసభ సమావేశం సజావుగా జరిగితే అధికారులకు బాధ్యత ఉంటుంది, అలాగే ప్రజాపతులకు కూడా వాళ్ళ యొక్క డివిజన్స్లో ఉన్నటువంటి సమస్యలు అయితేనేమి, అలాగే వాళ్ళ పరిధిలో ఉన్నటువంటి అనేక అంశాలు చర్చకొచ్చి వాటన్నిటిని కూడా పూర్తి చేసుకునే కార్యక్రమం జరుగుతుంది. కాబట్టి మొట్టమొదటిసారిగా నేను కమిషనర్ గారిని పిలిపించి జనరల్ బాడీ మీటింగు చేపడదామన్నప్పుడు గతంలో 20/6/2025 తేదీన మనందరికీ తెలిసిన విషయమే సర్వసభ్య సమావేశము గందరగోళ పరిస్థితిలో బయట ఏర్పాటు చేయడం జరిగింది. దాంట్లో ఉన్నటువంటి అంశాలన్నీ కూడా ఇప్పుడున్నటువంటి కమిషనర్ గారు అవి జనరల్ బాడీ మీటింగ్ జరగలేదని, పాలకవర్గమైన మేమంతా కూడా జరిగింది అని చెప్పేసి వాదోపవాదం చేసుకుంటూ కోర్టులో పిటిషన్ వేయడం జరిగింది. ఆ పిటిషన్లో భాగంగా రిట్ పిటిషన్ నెంబర్ 18/445/2025లో కోర్టు జడ్జిమెంట్ ఇచ్చిందనమాట. దాని యొక్క సారాంశం ఏంటంటే, ది impugned proceedings issued by the fourth response are beyond the scope of his jurisdictions. The impugned proceedings are contrary to section 88B and 88C of the Andhra Pradesh Municipal Act 1955 and accordingly deserve the suspended implementation of the resolutions passed at the general body meeting are to be considered by fourth respondent as the resolutions are the interest of general public of corporation. అంటే అప్పుడు జరిగిన యొక్క రిజర్వేషన్లు ఏవైతే 29 రిజల్యూషన్లు మేము చేశామో వాటన్నిటిని కూడా ఆమోదించమని గౌరవ కోర్టు వారు తెలపడం జరిగింది. కానీ దాని తర్వాత కమిషనర్ గారు దాంట్లో 26 అంశాలు మాత్రమే పొందుపరిచి 3 అంశాలు అవి టేబుల్ ఎజెండా కింద వచ్చాయి, వాటి మేము క్లారిఫికేషన్ రాస్తామని చెప్పేసి అవి పెండింగ్ పెట్టడం జరిగింది. దాంతో మన మీటింగ్ జరగడానికి కొంచెం ఇది జరిగితే కమిషనర్ గారు దృష్టికి తీసుకెళ్ళాము. ఆ 29 అంశాలు కూడా మీరు పొందుపరచాల్సిందే అని చెప్పేసి గౌరవ మన పాలకవర్గ సభ్యులందరూ కూడా కమిషనర్ గారు రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. కమిషనర్ గారు కూడా దాన్ని 29 అంశాలు కూడా ఇప్పుడు మన మినిట్స్లో రాయడం జరిగింది. రాసిన తర్వాత మనం ఏదైతే అజెండా ప్రిపేర్ చేయాలని చెప్పేసి 12 జనవరి తేదీన సెక్రటరీ గారికి ఒక లెటర్ ఇవ్వడం జరిగింది. అదందరూ కూడా మీకు పాత్రికేయ మిత్రులకు ఇవ్వడం జరిగింది. ఐ విల్ ఇన్ఫార్మ్ టు యూ దట్ యు ఆర్ hereby instruction to prepare the budget estimations along with agenda for the ensuring the general body meeting of కడప మున్సిపల్ కార్పొరేషన్ అని చెప్పేసి 12 జనవరి 2023 తేదీ సెక్రటరీకి లెటర్ ఇవ్వడం జరిగింది. దాని తర్వాత మేము గౌరవ సభ్యులందరూ కూడా చాలామంది కూడా రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. అంటే సబ్జెక్ట్స్ ఏమేమి పెట్టాలి, అజెండాలో పొందుపరచడానికి దానికి సంబంధించిన గౌరవ సభ్యుల నుంచి కూడా ఎవరైనా ఏమైనా సమస్యలు ఉంటే పెట్టండి అని చెప్పేసి గౌరవ సభ్యులు కూడా దాదాపుగా 12 అంశాలకు సంబంధించిన లెటర్స్ కూడా కమిషనర్ గారికి త్రూ మేయర్ ద్వారా పంపించడం జరిగింది. పంపించిన తర్వాత దీనికి సంబంధించి ఏంటంటే కనుక మెయిన్ మనకి ఇష్యూ జరుగుతున్నది అంటే బడ్జెట్ ఇష్యూ ఒకటి, దాని తర్వాత కార్పొరేషన్కి సంబంధించిన మీటింగు ఏదైతే మనకి యాక్ట్లో చెప్తుందో 3 నెలలకు ఒక మీటింగు, దాని తర్వాత 6 నెలల లోపల 2 మీటింగులు జరపాలని చెప్పేసి మనకు చెప్తుందో దాని ప్రకారం అజెండా కూడా ప్రిపేర్ చేశాం. దీంట్లో ఏంటంటే ఏదైతే గౌరవ సభ్యులు ఇచ్చినారో వాటిని
అలాగే 15వ ఆర్థిక సంఘానికి సంబంధించిన ప్రపోజల్స్ ఏదైతే ప్రభుత్వానికి పంపించాలో అవి కూడా చేర్చి చెప్పమని చెప్పి అధికారులకు సూచించడం జరిగింది. కానీ అధికారులు ఈ రోజు వరకు కూడా అజెండా కాపీ మనకు ప్రిపేర్ చేయలేదు. అందుకే ఈరోజు మళ్ళా ఒక రిమైండర్ లెటర్ కూడా సెక్రటరీకి ఇవ్వడం జరిగింది 28/1/2026 తేదీన. దీనికి సంబంధించి అజెండా కాపీ వచ్చిన తర్వాత మా గౌరవ సభ్యులందరం కూడా కూర్చొని తప్పకుండా సాధారణ సమావేశము అలాగే బడ్జెట్ మీటింగు డేట్ కూడా, ఎందుకంటే మళ్ళా మనకు ఫిబ్రవరిలో అసెంబ్లీ సమావేశాలు ఉంటాయి కాబట్టి అంత లోపలనే మీటింగ్ పెట్టాలన్న ఉద్దేశంతోనే మా పాలకవర్గం అంతా ఉంది. దానికి సంబంధించి అజెండా ఈరోజు కూడా సెక్రటరీకి ఇవ్వడం జరిగింది. ఈ రెండు మూడు రోజుల్లో అనేక నెలలుగా మన సాధారణ నిధుల్లో ఇబ్బందులు పడే పరిస్థితి ఉంది. ఎందుకంటే దాదాపుగా మన బడ్జెట్లకు సంబంధించి ఎక్కువ నిధులు మనకు స్టాంప్ డ్యూటీ నుంచి వస్తాయి. దాదాపుగా మనకు 1,50,00,000 రూపాయలు వస్తే 36 నెలల నుంచి కూడా ₹1 మన అకౌంట్కి జమ కాలేదు. దాదాపుగా 54 కోట్ల రూపాయలు ఆ నిధులు. అలాగే అమృత్కు సంబంధించి మనకు దాదాపుగా 43 కోట్లు మనకు ఫేజ్ 1లో రిలీజ్ అయితే వాటికి సంబంధించి ఆ కాంట్రాక్టర్ చేయకపోవడం వల్ల 17 కోట్లు ల్యాప్స్ అయింది. ఆ నిధులకు సంబంధించిన ఇంతవరకు కూడా ఎక్కడ గందరగోళ పరిస్థితి నిలబడింది. దాంతోపాటు మన బీపీఎస్, ఎల్ఆర్ఎస్ అలాగే బిల్డింగ్ అప్లికేషన్స్ అంటే మన యొక్క ప్లాన్ అప్రూవల్స్కి సంబంధించిన అమౌంట్ కూడా ఇంతవరకు దాదాపుగా 2 సంవత్సరాల నుంచి మన అకౌంట్లోకి క్రెడిట్ కావడం లేదు. దాంతోపాటు ఈ కార్పొరేషన్ మనకు తెలుగుదేశం ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ క్లాప్ యూజర్ ఛార్జీలను ప్రజల నుంచి వసూలు చేయొద్దని చెప్పేసి నిర్ణయం తీసుకోవడం ఉంది. అది మంచి నిర్ణయమే, ప్రజలకు బర్డెన్ పడదు. కానీ కూడా దానివల్ల మన నగరపాలక సంస్థకు దాదాపుగా 15 కోట్ల రూపాయల బర్డెన్ కూడా పడే పరిస్థితి ఉంది. ఇన్ని హెడ్డింగ్స్ ఉండకుండా మనం స్టేట్ గవర్నమెంట్ నుంచి రావాల్సినటువంటి ఈ స్టాంప్ డ్యూటీ అలాగే మన బిల్డింగ్ బీపీఎస్, ఎల్ఆర్ఎస్ అలాగే బిల్డింగ్ అప్లికేషన్ సంబంధించిన అమౌంట్, ఈ అమృతకు సంబంధించిన నిధులు కూడా త్వరితగతిన, ఎందుకంటే స్మూత్ గోయింగ్గా మనం జరగాలంటే ఇప్పటికే దాదాపు 30 కోట్ల రూపాయలతో సాధారణ మనం టెండర్లు వేసడం జరిగింది. 6 కోట్ల రూపాయల బిల్లులు మనము కాంట్రాక్టర్లకు చెల్లించాల్సిన ఇవి ఇంకా అకౌంట్ సెక్షన్లో ఉన్నాయి. ఈ డబ్బులు రాకపోతే ఫర్దర్గా మనం ఏం వర్కులు చేసుకోలేము. మినిమం మెయింటెనెన్స్కి కూడా వచ్చే పరిస్థితి ఉన్నది. కాబట్టి మన ప్రీతమ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి అలాగే మన ఇన్ఛార్జ్ మినిస్టర్ గారికి, మన మినిస్టర్ నారాయణ గారికి, మన సిడిఎంఏ గారికి అందరికీ కూడా నిన్న లెటర్ రాయడం జరిగింది. ఇదే అజెండాలో పొందుపరిచి అజెండాలో కూడా తీర్మానం చేసి పంపించాలని చెప్పేసి కమిషనర్ గారి దృష్టికి కూడా తీసుకొని పోయింది. ఇన్ని ప్రజా సమస్యలన్నీ కూడా పెట్టి మీటింగ్ పెట్టాలనే ఉద్దేశంతోనే మా పాలకవర్గం ముందుండి తప్ప ఎక్కడ వెనకంజ వేయాలని చెప్పేసి మీటింగ్ పెట్టకూడదన్న ఉద్దేశం ఎప్పుడూ లేదు. తప్పకుండా ఈ అధికారులు ఏవైతే ఇవన్నీ సంబంధించిన ఇవన్నీ పొందుపరిచి మనకు వస్తేనే ఆ డేటు ఫ్లెక్సిబుల్ చూసుకునేసి ఏదైతే మన అసెంబ్లీ సమావేశాల కంటే ముందే మీటింగ్ జరపాలన్న ఉద్దేశంతోనే ముందుకు పోతున్నాం. ప్రజా సమస్యల మీద చిత్తశుద్ధిగా ఎప్పుడూ కూడా మా పాలకవర్గం ఎప్పుడు ముందుంటుంది. రాబో కాలంలో ఖచ్చితంగా మీటింగ్ జరిపి ప్రజా సమస్యలు ఎక్కడా కూడా ఇది లేకుండా, రచ్చ లేకుండా నీట్గా సమావేశం జరిపే విధంగానే ముందుకు పోతామని చెప్పేసి కూడా తెలియజేసుకుంటున్నాం. మీటింగ్ ఎప్పుడు జరపాలి? మేబీ అజెండా వాళ్ళు ఇస్తే ఈరోజు రేపు ఇస్తే 7 days మనకు టైం ఉంటుందన్నమాట. 7 days అంటే దాన్ని బట్టి డేట్ ఫైనల్ చేస్తారు వస్తుంది. వాళ్ళు అజెండా ఇచ్చేదాన్ని బట్టి ఏవైతే 15 ఫైనాన్స్ సంబంధించిన నిధులు అలాగే ఈ మన తీర్మానాలు చేసిన ఈ గౌరవ సభ్యులు ఇచ్చినటువంటి అవన్నీ కూడా వాళ్ళు పొందుపరిచి ఈరోజు ఇస్తే 7 days టైం, 7 days 8 days కమిషనర్ గారు అవైలబిలిటీ అందరి యొక్క డేట్ చూస్తే అనుకూలమైన డేట్. ఎందుకంటే ఫిబ్రవరి 11వ తేదీ నుంచేమో అసెంబ్లీ సెషన్ జరుగుతున్నాయి. అంత లోపలనే మీటింగ్ పెట్టాలన్న ఉద్దేశంతోనే ముందుకు పోతుంది. గవర్నమెంట్ సానుకూలంగా వస్తుంది అనుకుంటున్నారు. కమిషనర్ గారు ఖచ్చితంగా అన్ని అజెండా పూర్వకంగా పెడతారని మేము ఆశిస్తున్నాం. కమిషనర్ గారు కూడా ఇంట్రెస్ట్, ఎందుకంటే పాత బడ్జెట్ ఒకటి అప్రూవల్ చేయాలి, దాని తర్వాత కొత్త బడ్జెట్ కూడా మనం ముందుకు పోవాలి. కాబట్టి తప్పకుండా కమిషనర్ గారు కూడా సహకరిస్తారు. అది అంటే ఇవన్నీ వాళ్ళు ఇచ్చిన అజెండా అన్ని ప్రిపేర్ చేయడానికి టైం పట్టేట్టుంది. దానికోసం లేట్ అవుతుంది. ఈరోజు రేపు కమిషనర్ గారికి నిన్న మాట్లాడడం జరిగింది. 2-3 రోజుల్లో పూర్తి అజెండాను తయారు చేసి పంపిస్తామని చెప్పడం జరిగింది. ఒకవేళ జరిగినా కానీ ఇప్పుడు కార్పొరేషన్లో మీటింగ్ అంతా కుర్చీ మీదనే నడిచింది.
ఎట్లా దాన్ని ఏం చేస్తారు? దానికి గతంలో కూడా నేను చెప్పడం జరిగింది. ఏదైతే మనం సాంప్రదాయబద్ధంగా ఉందో గౌరవ సభ్యులము అందరూ కూర్చొని దానికి ఏ విధంగా మీటింగ్ జరిగితే సజావుగా జరుగుతుందో అదే విధంగా జరిపే కార్యక్రమం ఉంటుంది. అంటే సభ్యులు కుర్చీ వేయమన్నారు కదా, మీ సభ్యులందరూ కార్పొరేటర్స్ అందరూ. నాకు తెలిసి అది మీటింగ్ హాల్ గురించి కమిషనర్ గారిని వెరిఫై చేయమని చెప్పాము. అదేదో మైక్ సెట్ ఏదో పనిచేయడం లేదంటున్నారు. అది హైదరాబాద్ పనిచేస్తే అక్కడ మామూలు గతంలో మా ఎలక్షన్ టైం ఎట్లా జరిగిందో జాయింట్ కలెక్టర్ గారు అదేవిధంగా చెప్తాం, లేదంటే కాన్ఫరెన్స్ హాల్లో లేదో. ఎందుకంటే ప్రతిసారి క్లోజ్డ్ మీటింగ్ జరిగి విలేకరులు రాలే, పబ్లిక్ రాలే అనకుండా ఒకసారి వినూత్నంగా కూడా బహిరంగంగా జరిగితే ఎట్లుంటుందని కూడా ఆలోచించే పరిస్థితి ఉంది. కమిషనర్ గారితో చర్చించి అందరూ, ఎందుకంటే ఈ బాడీ యొక్క డిస్కషన్ పబ్లిక్ కూడా చూసే విధంగా పెట్టాలన్న ఉద్దేశంతో నేనైతే ఆలోచిస్తున్నాను. దాన్ని మన కమిషనర్ గారితో డిస్కస్ చేసి ఏ విధంగా అయితే ఫీజిబిలిటీ ఉంటుందో దాని ప్రకారం చెప్తాం. గారు, బడ్జెట్ అనేది ఆర్థిక సంవత్సరం మొదలయ్యేదానికి ముందు అయిపోవాలి. ఇప్పుడు ఆర్థిక సంవత్సరం కూడా అయిపోతా ఉన్నా కూడా పాత బడ్జెట్కి ఇప్పుడు వరకు ఆమోదం లేదు. దానిలో ఏదైనా అక్రమాలు అవినీతి జరిగితే ఎవరు బాధ్యత వహిస్తారు? పాలకవర్గమా అధికారులు? దానికి ఏమైందంటే అధికారులు ఏదైతే మీటింగ్ జరపలేదన్నారో దానికి ఒక ఫ్లెక్సిబుల్ ప్రకారం వాళ్ళు స్టాండింగ్ కమిటీలో అయితే ఆ బడ్జెట్కి సంబంధించి అప్రూవల్ అయిపోయింది. ఆ అప్రూవల్ సంబంధించి గవర్నమెంట్కి వీళ్ళు గౌరవ కమిషనర్ గారు లెటర్ రాయడం జరిగింది. మాకు ఈ బడ్జెట్ మీటింగ్ జరగడం లేదు, ఇక్కడ ఉన్నటువంటి పొలిటికల్ దీనివల్ల అని చెప్పేసి సిడిఎంఏ వారు వాళ్ళకు క్లియర్ కట్గా ఎప్పుడైతే బడ్జెట్ అప్రూవల్ అవుతుందో అప్రూవల్ అయ్యేంత వరకు ఏదైతే స్టాండింగ్ కమిటీలో అప్రూవల్ అవుతుందో దాన్ని అప్రూవల్గా మీరు ట్రీట్ చేసి దాంట్లో నుంచి వాడుకోమని చెప్పేసి వాళ్ళకి ఇవ్వడం జరిగింది. ఏంటంటే మీరు ఎందుకు పెట్టలేకపోయినారు? దీనికి ఎవరు బాధ్యత వహిస్తారు? ఎక్కడైనా దానిలో మిస్యూజ్ అంటే ఇది ఏమైందంటే పొలిటికల్ ఆ రోజు మీటింగ్ జరిగింది పెట్టలేదు కాబట్టి వాళ్ళు పర్మిషన్ తెచ్చుకున్నారు. ఎందుకు పెట్టలేకపోతున్నారు? అదే మీటింగ్ ఆ రోజు జరిగిన తర్వాత ఈ మీటింగ్ ఇది జరిగిందా జరగలేదా అనే డిస్కషన్ కోర్టులో వేయడము, కోర్టు నుంచి ఉత్తర్వు రావడము, కోర్టు నుంచి ఉత్తర్వు తర్వాత అంటే గౌరవ మేయర్ గారు డిస్క్వాలిఫై కావడము, దీనికోసం ఇంత సినారియో జరిగింది. 2024 నుంచి తీసుకుంటే దాదాపు 6 నెలల గ్యాప్లో మీరు మీటింగ్ పెట్టింది చాలా తక్కువ. ఇక్కడప్పుడు ఏమన్నా మీ పదవీ కాలానికి ముందే గవర్నమెంట్ ఏమైనా డిస్క్వాలిఫై చేసే అవకాశం ఉంది టోటల్ పాల్గొనడానికి. ఇప్పుడు 7-8 నెలలు వస్తూ ఉంది మీరు మీటింగ్ పెట్టక. గతంలో 7 నెలలు జరిగిపోయింది. అంటే మీటింగ్ అనేది ఆల్మోస్ట్ లేదంటే 2 సంవత్సరాల నుంచి సాంకేతికంగా చూస్తే, పర్టికులర్గా డేట్ల ప్రకారం చూస్తే గత 7 నెలల నుంచి మీటింగ్ లేదు. తప్పకుండా నేనై ఇప్పుడు 1.5 నెలలు అవుతుంది వచ్చినప్పటి నుంచి కూడా నా ఎఫర్ట్ అయితే అవకాశాలు ఏమైనా ఉంటాయా? ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందో మనమైతే చెప్పలేం కదా, అది ప్రభుత్వం యొక్క విచక్షణ. మనమయ్యి 1 నెలన్నర అవుతుంది, మనం ఎక్కినప్పటి నుంచి ఎక్కడ కూడా మనలో చిత్తశుద్ధి లేకుండా మీటింగ్ పెట్టాలన్న ప్రయత్నం అయితే మనం చేస్తూ ఉన్నాము. దానికి త్వరలోనే ముగింపు పలుకుతుందని నేనైతే ఆశిస్తున్నాను. మీ పార్టీలో ఏమన్నా సమస్యలు ఉంటాయి మీటింగ్ జరపడానికి? పార్టీ పరంగా ఏమైనా సమస్యలు? ఎక్కడో పార్టీ పరంగా లేదు, జరిగింది సార్. ఆ సబ్జెక్ట్ అజెండా గౌరవ సభ్యులందరూ కూడా మీటింగ్ పెట్టమనే లెటర్లు ఇచ్చారు, దాంట్లో అజెండాలో పొందుపరచమని చెప్పి. ఎక్కడా అటువంటి సమస్య అయితే నాకు తెలిసి లేదు. తప్పకుండా ఈ అజెండా వస్తేనే డేట్ అనేది ఫైనలైజ్ చేసేస్తాం. మెయిన్ మనకి ఏంటంటే బడ్జెట్ ఆమోదించకుండా గవర్నమెంట్ నుంచి కూడా రావాల్సిన నిధులు ఏ విధంగా రాబట్టుకుని ఈ ఉన్న 1.5 నెల 2 నెలల్లో ఎంత వైర్లు అయితే అంత ప్రజలకు సేవ చేయాలన్న కాన్సెప్ట్తోనే మా పాలకవర్గం ముందుకు పోయే పరిస్థితి. దీంట్లోనే ఎందుకంటే మార్నింగ్ విజిట్లో భాగంగా మేము చూస్తున్నారు, ఖచ్చితంగా ప్రతి ఒక్క అధికారి అలాగే మా పాలకవర్గం అయితేనేమి అలాగే రాజకీయ పార్టీలు అయితే పత్రికా విలేకరులు అందరూ కూడా సహకరించడం జరుగుతుంది. ప్రతి ఒక్క మేము వెళ్ళిన విజిట్ అన్నీ కూడా దానికి సంబంధించి డీటెయిల్గా రిపోర్ట్ కూడా మేము తయారు చేయడం జరుగుతుంది. ఏదైతే మనం మార్నింగ్ విజిట్లో వెళ్ళామో వాటన్నిటి కూడా పరిష్కార మార్గాలు తీస్తూ ఒక ఈ 2 నెలల తర్వాత బుక్లెట్ కూడా రిలీజ్ చేసే కార్యక్రమం కూడా చేపడతాం. ఎందుకంటే ఏవైతే మనం మార్నింగ్ విజిట్లో వెళ్తున్నామో ప్రతి ఒక్కటి దాన్ని కులంకషంగా మనం చర్చించి దాన్ని ముందుకు తీసుకెళ్లే కార్యక్రమం. ఏదంటే బడ్జెట్ తక్కువతో కూడుకున్న ఇష్యూస్ ఈరోజే మనం ఈనాడు పేపర్లో కూడా వచ్చింది మన పార్కుకి సంబంధించి. అది విజిట్ చేసిన వెంటనే టెండర్లు పిలిచాము, టెక్నికల్ రీజన్ వల్ల ఆ టెండర్ వాళ్ళకు అతనికి టెండర్ కండిషన్ లేదని చెప్పేసి డిస్క్వాలిఫై చేశారు. మళ్ళా సెకండ్ టెండర్ కూడా పిలిచడం జరిగింది 65 లక్షల రూపాయలు. అట్లా ప్రతి ఒక్కటి ఏదైతే డిజిటల్ మీటర్కి సంబంధించి అయితేనేమి అలాగే అలంకాన్పల్లికి సంబంధించి డ్రైన్ మనం ఏదైతే దాన్ని పెట్టామో దాన్ని కూడా టెండర్ అయిపోవడం జరిగింది. నేషనల్ హైవేస్ అలాగే ఆర్ఎండ్బి వాళ్ళు ఏవైతే రోడ్లు వేయలేదో గుంతలు వాటిని మనము వాళ్ళందరితో కోఆర్డినేట్ చేసుకొని ముందుకు పోవడం జరిగింది. ఇట్లా ప్రతి ఒక్క ఇష్యూను మనము ఇష్యూ బేస్డ్గా మనం ఆ సమస్య మన దగ్గరికి రాకుండా మనమే ఆ సమస్య దగ్గరికి వెళ్ళి వాళ్లకు ప్రజలకు ఎటువంటి ఇబ్బంది జరగకుండా చేసే కార్యక్రమాన్ని కూడా
మనకు వచ్చేది సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఓన్లీ 15 ఫైనాన్స్ గ్రాంట్ తప్ప ఏ గ్రాంట్ లేదు. 15 ఫైనాన్స్ సంబంధించి రెగ్యులర్గా వస్తుంది. నరేగా అనేది ఇంకా మనకి ఇంతవరకు ఇంకా రాలేదు. అదేమైనా ఫ్యూచర్లో వస్తున్నామో. ఇప్పుడు వరకు అయితే మనకు వచ్చింది 15 ఫైనాన్స్ గ్రాంట్ తప్ప వేరేది ఏం లేదు. ఎన్ క్యాప్ ఒకటి వస్తుంది మనకు. మిగిలినది ఏది కూడా మనకు రావాల్సిన డబ్బులే. దాదాపు ఇప్పుడు చెప్పిన 36 నెలల నుంచి మనకు 54 కోట్ల రూపాయల స్టాంప్ డ్యూటీ పెండింగ్ ఉంది. 17 కోట్ల రూపాయల అమృత్ పెండింగ్ ఉంది. బీపీఎస్, ఎల్ఆర్ఎస్, ఈ బిల్డింగ్ అప్లికేషన్ సంబంధించి దాదాపుగా 16 కోట్ల 12 కోట్ల పెండింగ్ ఉంది ఈ 2 సంవత్సరాలు. ఏదైనా కొంచెం వస్తే తప్ప మనకి కార్పొరేషన్స్ పూర్తి రన్ అయ్యే పరిస్థితి ఉండే పరిస్థితి రాబో కాలంలో. ఎందుకంటే జనరల్ ఫండ్ ఇప్పటికే 30 కోట్ల రూపాయలు టెండర్ చేశారు. దాంట్లో 6 కోట్లు పనులు కంప్లీట్ చేసి బిల్లులు చెల్లించాల్సిన స్టేజ్లో ఉన్నాయి. మీరు ఏదైనా నామకవాస్త ముఖ్యమంత్రికి లెటర్ రాస్తారు. మీరు అంటే తెలుగుదేశం ఇప్పుడు ఉండే పాలకవర్గం వైసీపీ, రాష్ట్రంలో పరిపాలనలో ఒక వైసీపీ టీడీపీ ఉంది. మీరిద్దరు కోఆర్డినేట్ చేసుకుంటే డబ్బులు వస్తుందని ఈజీ. తప్పకుండా ఎమ్మెల్యే గారి దృష్టి, ఇప్పుడు అభివృద్ధికి ఎవరు సహకరించినా కానీ దానికి మేము ముందుంటాం. ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకొని వెళ్తారు. అధికారుల దృష్టికి పోయినాము, ఎమ్మెల్యే గారి దృష్టి తీసుకుని పోతాము, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి దృష్టి తీసుకుని పోతాం. ప్రతి ఒక్కరు తీసుకుని పోయి అందరూ కలిసి పనిచేస్తేనే దాంట్లో కనీసం మన స్టేజ్ మేనర్లోనే రిలీజ్ చేస్తేనే మనం సస్టైన్ అవుతాం. ఎవరైనా సస్టైన్ కావాలంటే ఇప్పుడు నాకుండే పదవి మహా అంటే 2 నెలల తర్వాత రన్ చేయాల్సింది వాళ్ళే కదా. ఆ డబ్బులు వస్తే తప్ప స్మూత్గా రన్ అయ్యే పరిస్థితి ఉంటుంది ఎవరికైనా. ఓకేనా, థ్యాంక్ యూ. ఓకేనా, మన మేయర్ సురేష్ అన్న ఉన్నప్పుడే 4 రోడ్లకు మనము జనరల్ బాడీలో తీర్మానం కూడా చేయడం జరిగింది. దానికి సంబంధించి 2 రోడ్లకు టేకప్ చేస్తున్నారు ప్రభుత్వం. ఎందుకంటే దానికి నిధులు చెల్లించాల్సింది దాని గవర్నమెంట్కి అన్ని ప్లాన్ రావాల్సిందంటే గవర్నమెంట్. మనకి జనరల్ బాడీలో తీర్మానం అయితే 4 రోడ్లకు సంబంధించి తీర్మానం అయితే గతంలో సురేష్ అన్న మేయర్గా ఉన్నప్పుడే దాన్ని తీర్మానం చేయడం జరిగింది.